హలో గైస్, నేను మీ వెంకిని. ఇవాళ మన క్యాప్కట్ ప్రోని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూసుకుందాం, అది కూడా మైక్రోసాఫ్ట్ స్టోర్లో. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే మన మైక్రోసాఫ్ట్ స్టోర్ ఓపెన్ చేసి క్యాప్కట్ అని టైప్ చేద్దాం. సో టైప్ చేసాం. సో ఇక్కడ క్యాప్కట్ ఏమన్నది కనిపిస్తుందా? సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ టైమ్ అండ్ లాంగ్వేజ్ ఉంది కదా, ఇక్కడ టైమ్ అండ్ లాంగ్వేజ్ అండ్ రీజియన్లోకి వెళ్దాం. ఇక్కడ రీజియన్ మార్చేసుకుందాము, యూకేకి పెట్టుకుందాం. యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ కింగ్డమ్. రీస్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మన మైక్రోసాఫ్ట్ స్టోర్ ఓపెన్ చేసి మనం ఇప్పుడు సెర్చ్ చేద్దాం క్యాప్కట్. సో ఈ క్యాప్కట్ కనిపిస్తుంది కదా, సో ఈ క్యాప్కట్ని మనం ఇన్స్టాల్ చేసుకుందాం. సో ఇక్కడ క్యాప్కట్ అన్నది మనకి ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇక్కడ మనం ఓపెన్ అని నొక్కుతాం. సో క్యాప్కట్ అన్నది ఓపెన్ అయింది. మనం ఇక్కడ అగ్రేన్ కంటిన్యూ స్టార్ట్ చేద్దాం. సో మన క్యాప్కట్ అన్నది ఓపెన్ అయిపోయింది. ఫస్ట్గా న్యూ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తాం. సో ఇక్కడ న్యూ ప్రాజెక్ట్, మన దగ్గర ఏమైనా ఫోటోస్ ఉంటే తీసుకుందాం. సో మన దగ్గర సంథింగ్ ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాం, టైం లైన్ తీసుకున్నాం. సో ఇక్కడ మనకి ఎఫెక్ట్స్, సో ఇక్కడ ఎఫెక్ట్స్ లోడింగ్ అవుతుంది. సో ఇక్కడ మనకి నెట్వర్క్ ఇష్యూ వస్తుంది. సో ఈ నెట్వర్క్ ఇష్యూని ఎలా సాల్వ్ చేయాలంటే మనం ఒక VPN కనెక్ట్ అవ్వాలి. నేను డిస్క్రిప్షన్లో ఒక VPN ఇస్తాను, ఆ VPN డౌన్లోడ్ చేసి వాడుకోండి. సో ఇక్కడ VPN మనం ఆల్టర్నేట్ మెయిల్ ద్వారా క్రియేట్ చేసుకుని సైన్ అప్ అవ్వండి. సో ఇక్కడ కనెక్ట్ చేసుకున్నా. సో VPN అది కనెక్ట్ చేసుకున్నాను నేను. VPN ఇప్పుడు క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేద్దాం. సో ఆల్రెడీ మన ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ ఉంది కాబట్టి ప్రాజెక్ట్ ఓపెన్ చేసాం. సో ప్రాజెక్ట్ దగ్గర మనకి ఎఫెక్ట్స్ చూద్దాం. సో చూసారా, మనకి ఏ ఎఫెక్ట్ కావాలితే ఆ ఎఫెక్ట్ అన్నీ వస్తూ ఉంటాయి. సో ఇక్కడ మన VPN కనెక్ట్ చేసిన మనకు కావాల్సిన ఎఫెక్ట్స్ అన్నీ వచ్చాయి. సో మనం ఎఫెక్ట్స్ అప్లై చేసిన ప్రాజెక్ట్ మొత్తం అయిపోయింది. సో ఇది మొత్తం ప్రాజెక్ట్ అయ్యాక నాకు ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకుందాం అనుకుంటున్నా. సో సంథింగ్ 2 ఎఫెక్ట్స్ చిన్నగా. సో ఇక్కడ నాకు నా ప్రాజెక్ట్ ఫైల్ రెడీ అయిపోయింది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే నేను నా వీడియోని ఎక్స్పోర్ట్ చేస్తాను. సో ఇక్కడ నాకు ఫైల్ లొకేషన్ నా డెస్క్టాప్కి నేను పెట్టుకుంటా. డెస్క్టాప్ ఫైల్ మీద ఏదో ఫైల్ నాకు ఎంత క్వాలిటీలో కావాలి, ఐ నీడ్ ఒక 2Kలో పెట్టుకుంటా. బిట్ రెడీ అన్ని కామన్ పెట్టేసుకొని ఫైల్ నేమ్ ఒకటి చేంజ్ చేసుకుంటా, వెంకీ అని పెట్టుకుంటా నా పేరు. సో ఎక్స్పోర్ట్. సో ఇంతే గైస్, మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. అలాగే ఎవరికైనా క్యాప్కట్ని డెస్క్టాప్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఇన్స్టాల్ చేసుకోవాలనుకున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి.